जय। जय अवतार मेहर बाबा की जय। जय अवतार मेहर बाबा की जय। जय Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కి జై. రామపురి గారు, రామపురి గారు జై బాబా. చదవండి కాన్ఫరెన్స్ ప్రేయర్. చెప్పండి సార్. చెప్పండి, కాన్ఫరెన్స్ ప్రేయర్ చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి చదవగా వాటిని మా దేవునములలో ఆపాదించుకొని నిజాయితీ తోడము నిర్మల ప్రేమ తోడము వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించి గట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మమ్మల్ని అందరినీ అనుగ్రహించి. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అందరికీ ప్రేమ పూర్వక జయబాబాలు. ఈ రోజు కూడా ఆ పురుషోత్తముడు మనందరికీ ఆయనతో సహజీవనాన్ని సాగించే సద్భాగ్యాన్ని మహద్భాగ్యాన్ని కలిగించారు. ఆ పరమ పావనునికి, ఆ సృష్టి స్థితి లయ కారకునికి, ఆ ప్రేమ మహాసాగరునికి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం మెహర్ ప్రభు చరిత్రం 12వ భాగంలో 5055వ పేజీలో ఫస్ట్ తేడా చదువుకొని ఆపుకున్నాం. కైకృష్ణ జే క్రీడను చూస్తూ బాబా ఇలా చెప్పారు అన్న అక్కడి నుంచి శ్రీబాబు చదువుతారు. జాగ్రత్తగా సావధానంగా అన్న మాట ఎందుకు బాబా వాడారు మీరు ఒకసారి మనసులో ఊహించుకొని సావధానంగా ఉండండి. నాన్న జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. కైకుస్రు జే ప్లీడర్ ని చూస్తూ బాబా ఇలా చెప్పారు. నా సమీపంలో నిల్చున్న కేజే ప్లీడర్ ని చూడండి. కేవలం పాలు మాత్రమే తాగమని మౌనాన్ని పాటిస్తూ ఏదీ చదవకుండా వ్రాయకుండా 2.5 సంవత్సరాల పాటు ఒక గదిలో ఏకాంతంగా ఉండమని ఆదేశించాను. ప్లీడర్ ఉండే గదికి బయట తాళం వేయించాను. ఒకరోజు ఏమి జరిగిందంటే, ప్లీడర్ తన గదిలో ఒక నాగుపామును చూశాడు. అది గది పైకప్పు దూలానికి సరిగ్గా అతని తలకి పైన వేలాడుతూ ఉంది. గదిని విడిచిపెట్టి రాలేదు. మౌనం పాటిస్తున్నందువల్ల బయటికి ఒక మాట కూడా అనలేదు. అలా ఆ నాగుపాము కొద్ది రోజుల పాటు ఆ గదిలో అలాగే ఉంది. ప్లీడర్ కోసం పాలు తీసుకువెళ్ళినప్పుడు సిద్ధు ఆ పామును చూడడం తటస్థించింది. అతడు తిరిగి వచ్చి విషయం మండల వారికి చెప్పగా వారిలో ఒకరు వెళ్లి ఆ పామును చంపేశారు. బాబాయే ఏకైక సత్యమని, ఉన్నతోన్నతుడని, ఇతరమంతా భ్రాంతి అని ప్లీడర్ ఏదో ఒకనాడు గ్రహించేటట్లు భగవంతుడు అతన్ని అనుగ్రహించుగాక. తన మండలి వారిని గురించి చెబుతూ బాబా ఇలా అన్నారు. నాతో ఇక్కడ ఉంటున్న మండలి వారు నిజమైన రత్నాలు. చాలా ఏళ్లుగా వారు నాతో పాటు ఉంటున్నారు. నేను సైగ చేస్తే చాలు తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సన్నద్ధులై ఉన్నారు. అతడికి కొద్ది దూరంలో ఇంకో గది, పంజరం గది ఉంది. అందులో నేను 5.5 నెలల పాటు ఉన్నాను. ఆ సమయంలో నా మండలి వారు నా ముఖం కూడా చూడడానికి వీల్లేదు. అవసరమైనప్పుడు ఒక చిన్న కన్నం ద్వారా నేను చేయి బయటికి పెట్టి అక్షర ఫలకం ద్వారా వారికి ఆదేశాలు ఇచ్చేవాడిని. మీకు నేను ఆ పంజరం గదిని కూడా చూపించాలనుకుంటున్నాను, కానీ ప్రస్తుతం సమయం లేదు. ఇప్పుడు మనం కొండ దిగి వెళదాం.
అక్కడ నేను కొన్ని అవసరమైన విషయాలను మీకు సమావేశంలో చెప్పవలసి ఉంది. అందువల్ల మీరంతా ఒకరి తర్వాత ఒకరు సమాధి గదిలోనికి వెళ్ళి నా శాశ్వత విశ్రాంతికి ఏర్పరిచిన స్థలాన్ని చూడండి. తర్వాత సమావేశం జరిగే షామియానాకు వెళ్ళి అంతా అక్కడే ఉండండి. తలుపు వద్ద నిల్చొని ఉన్న జాన్ బాస్ తో బాబా తలుపులు తెరవమని చెప్పారు. అంతా ఒక లైన్గా ఏర్పడి బాబా భావి సమాధి స్థలం వద్ద ఒకరి తర్వాత ఒకరు వంగి ప్రణామం చేయడానికి లోనికి వెళ్లారు. సమాధి లోపల చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత అందరూ దిగువ మెహరాబాద్కు వెళ్లారు. సుమారు 10 గంటల సమయంలో బాబా సమావేశపు టెంటులోనికి ప్రవేశించి కార్యక్రమం ప్రారంభించారు. అక్షర ఫలకంపై బాబా చెబుతున్న విషయాన్ని ఏరిచ్ విష్ణు ఆంగ్లంలో చదివి చెబుతుంటే దాన్ని కేశవ నిగం హిందీలోనికి, దేశ్ముఖ్ మరాఠీలోనికి, కుటుంబ శాస్త్రి తెలుగులోకి, గుర్జోర్ మెహతా గుజరాతీలోనికి తర్జుమా చేసి చెప్తున్నారు. నేను నా అంతిమ ప్రకటన వెలువరించే ముందు కొన్ని ఇతర విషయాల గురించి 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. సమావేశం ముగియగానే వెంటనే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఈ సమావేశం ద్వారా పూర్తి ప్రయోజనం పొంది ఇక్కడ వాతావరణంతోనే తిరిగి వారి వారి ఇళ్లకు వెళ్ళాలనుకున్న వారంతా సమావేశం ముగిసిన వెంటనే చిన్నగా వారి గమ్యస్థానాలకు వెళ్ళిపోవాలి. ఎవరైనా బొంబాయిలో కానీ ఇతర ప్రదేశంలో కానీ ఉండి వెళదామనుకుంటే వారు కేవలం బాబా కోసం మాత్రమే రాలేదని, తమకు తోచిన వారితో ముచ్చట్లు చెప్పుకుంటూ ఆటలాడి తమ సొంత వ్యవహారాలు ముగించుకునేందుకు మాత్రమే వారిక్కడికి వచ్చినట్లని అర్థం. అందువల్ల తక్షణం మీరంతా చిన్నగా మీ ఇళ్లకు వెళ్ళమని నా కోరిక. జబల్పూర్ నుండి వచ్చిన మురళీ కాలే పంచగని వెళ్ళొచ్చా అని నన్ను అడిగాడు. దానికి నేను చిన్నగా అతడు తన ఇంటికి తిరిగి వెళ్ళాలని చెప్పాను. తీరాలని చెప్పాను. కావాలంటే తరువాత తన ఇంటి వద్ద నుండి బయలుదేరి పంచగని వెళ్ళమని చెప్పాను. అటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదే. 5057 పేజీలో బాబా అక్షర ఫలకం ద్వారా సమావేశమైన వారికి సందేశాన్ని అందిస్తున్నారు. ఏరి అక్షర ఫలకాన్ని చదివి వినిపిస్తున్నాడు. మెహరాబాద్, సెప్టెంబర్ 1954. అక్కడ బాబా ఫోటో ఉంది. పుస్తకం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఒక డైరెక్షన్ ఇచ్చాడు బాబా. ఏంటా డైరెక్షన్? సమావేశం ముగియగానే వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ సమావేశం ద్వారా పూర్తి ప్రయోజనం పొంది ఇక్కడి వాతావరణంతోనే తిరిగి వారి వారి ఇళ్లకు వెళ్ళాలి అనుకున్న వారంతా సమావేశం ముగిసిన వెంటనే చిన్నగా వారి గమ్యస్థానాలకు వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆయన డైరెక్షన్. ఎప్పుడు కూడా ఈ విషయంలో ఆంధ్రులు ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ఈ విషయంలో నేను మెహరాబాద్ లో చర్చించడం, దానికి అలా వెళ్ళినవారు ఏవేవో కాటన్ బూ స్టోరీస్ చెప్పడం జరిగింది. ఇది దేవుడు కావాలా, ప్రశ్న వేస్తున్నటువంటి దేవుడు కావాలా, ప్రపంచం కావాలా? ప్రపంచం నువ్వు కావాలి అనుకోకుండానే ప్రపంచంలోనే నీకు ఉంచాడు ఆయన. అది మామూలు ప్రపంచం కాదు, సమస్తమైనటువంటి ఆకర్షణలు ఉన్న ప్రపంచం. మన ఉంచిన ప్రపంచం మహా ఆకర్షణీయం, క్రాంతిమయ ఆకర్షణీయం, శాశ్వతత్వాన్ని దూరం చేసే ఆకర్షణం. అందుచేత ఈ విషయంలో బాబు మనకి ఖచ్చితంగా, అంటే అఫ్కోర్స్ బాబు ఉన్నప్పుడు కూడా ఒకసారి ఆయన క్వార్టర్స్ లో ఈ విషయంలో చర్చ వస్తే ఆయన
అక్కడ ఒక హాల్ ఒకటి ఉంది. ఆయన ఏం చెప్పాడంటే, భగవంతుడు కావాలా, భౌతిక ప్రపంచం కావాలా? మీరు ప్రేమతో మీరు చెప్తున్నారు బాబా, భౌతిక ప్రపంచం కావాలి అంటే మీరందరూ భౌతిక ప్రపంచంలో ఉండవచ్చు, దానిలో ఉన్న ఆకర్షణలకు మీరు లొంగి తదనుగుణమైన జీవనాన్ని గడపవచ్చు. కానీ మెహర్ బాబాతో ఉన్నప్పుడు మాత్రం ఆయన చెప్పింది మనం చూచా తప్పక పాటించాలి. పాటించకపోతే ఏం జరుగుతుంది? నువ్వు ఏ భూమి మీద పుట్టి ఏ ఆకర్షణలోనే ఉంటున్నావో ఆ ఆకర్షణలోనే ఉంటా తప్ప బాబా చెప్పినట్టుగానే వినకపోతే ఆ ఆకర్షణ నుంచి విడివిడి ఉండలేవు. అందుచేత బాబా ఏమంటారు, ఎవరైనా బొంబాయిలో కానీ ఇతర ప్రదేశంలో కానీ ఉండి వెళ్దామనుకుంటే వారు కేవలం బాబా కోసం మాత్రం రాలేదని తమకు తోచిన వారితో ముచ్చట్లు చెప్పుకుంటూ ఆటలాడి తమ సొంత వ్యవహారాలను ముగించుకునేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చినట్లని అర్థం తెలిసారు. చూడండి, మన ప్రేమికుల్లో చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి వస్తారు హైదరాబాద్, వీళ్ళకి చుట్టాలు ఉంటారు ఆ చుట్టుపక్కల. అంటే బాబా చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో వాళ్ళ దృష్టిలో అది వైలేట్ చేసినట్టు కాదు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టాల వరకు వెళ్ళి కొన్నాళ్ళు నుండి వస్తారు. అంటే ఆయన ఏమన్నాడైనా ఇతర ప్రదేశంలో కానీ ఉండి వెళ్దామనుకుంటే వారు కేవలం బాబా కోసం మాత్రమే రాలేదని తమకు తోచిన వారితో ముచ్చట్లు చెప్పుకుంటూ ఆటలాడి తమ సొంత వ్యవహారాలు ముగించుకునేందుకు మాత్రమే ఇక్కడికి వచ్చినట్లని అర్థం తెలిసాడు. అందుకే హైదరాబాద్ వెళ్తే నేరుగా ఎక్కడి నుంచి వెళ్ళినా వాళ్ళకి వచ్చారు. అంతకు భిన్నంగా ప్రవర్తిస్తే మనం ఒక విధంగా ఆయన్ని పోగొట్టుకున్న వాళ్ళమే అవుతాం. నాన్న ముందుకెళ్ళి ప్రకటనకు ముందు నా గురువుల గురించి కొన్ని మాటలు చెబుతాను. ఈ రోజు జరిగే 2 సమావేశాల్లోనూ, అంటే ఉదయం మధ్యాహ్నం, మీకు నేను చెప్పదలుచుకున్న విషయాల్లో చాలా కరాఖండిగా ఉంటాను. కాకోరి నుండి వచ్చిన 5 మగవాళ్లను వచ్చి వేదికపై కూర్చోమని బాబా చెప్పారు. తరువాత బాబా ఇలా వివరించారు, సనాతనుడనైన నేను ప్రస్తుతం ఎవరినై ఉన్నాను, గతంలో ఎవరినై ఉంటినో, భవిష్యత్తులో ఎవరినై ఉందినో అంతటికి ఆ యుగానికి చెందిన పరిపూర్ణులైనట్టి పంచ సద్గురువులే కారణం. వారు బాబాజాన్, ఉపాస్ని మహారాజ్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా, నారాయణ మహారాజ్. నా కొరకు ఈ యుగంలో ప్రస్తుత కాలంలో ప్రభవించిన 5 పరమ సద్గురువులు వీరు. ఈ 5 నేను ప్రణమిల్లుతాను అంటూ వేదికపై ఉన్న 5 సాకోరీ ప్రేమికుల ముందు బాబా వంగి వారికి తన ప్రణామాలు అర్పించారు. దేశ్ముఖ్ చేసిన మరాఠీ అనువాదాన్ని బాబా 2-3 సార్లు సరిచేయవలసి వచ్చింది. అలా సరిచేస్తూ బాబా, నీవు పోస్ట్ గ్రాడ్యుయేట్వి, పిహెచ్డి డాక్టర్వి, కానీ తొందరలో నేను శరీర త్యాగం చేసేస్తాననే భావంతో నీవు లోపల దుఃఖంతో తడబడుతున్నావు. నీ మనస్సు ఈరోజు బాగా కలవరపడుతోంది అని వ్యాఖ్యానించారు. ఇంకా కొనసాగిస్తూ బాబా ఇలా చెప్పారు, మహారాజ్, బాబాజాన్ మాత్రమే ప్రధాన పాత్రను ప్రత్యక్షంగా పోషించారు. ఒక క్షణంలోని లక్షోవంతు సమయంలో నేను బ్రహ్మానుభవాన్ని పొందేటట్లు బాబాజాన్ చేసింది. ఆ తర్వాత గడిచిన 7 సంవత్సరాల కాలంలో నేను అవతారుడను అనే దైవీ జ్ఞానాన్ని, ఉపాసని అంటే డివైన్ నాలెడ్జ్ని ఉపాసని నాకు ప్రసాదించారు. మహారాజ్ శరీరాన్ని విడిచిపెట్టే ముందు మేమిద్దరము ఒక ఏకాంత ప్రదేశంలో కలిసాం. నా శరీరం
శరీరాన్ని త్యజించే ముందు కూడా ఆయన్ని నేను కలవాల్సి ఉంది. అందుకనే నేను సాకోరి వెళ్ళి ఆయన దివ్య సమాధి ముందు ప్రణమిల్లి, నేను సనాతనుడనన్న విషయం మీకు తెలుసు అని నేను ఆయనతో చెప్పాను. మహారాజ్ మూర్తిభవించిన వ్యక్తి. సాకోరి ఆశ్రమానికి గోదావరి మాయ ఆధిపత్యం వహిస్తోంది. ఆమెను నేను యశోద అని పిలుస్తాను. ఆమెది విలక్షణమైన మహిళా వ్యక్తిత్వం. మాటల కందని రీతిలో ఆమె నన్ను ప్రేమిస్తోంది. నాకు ప్రియమైన వారిలో ఆమె అత్యంత ప్రియమైనది. అప్పుడు బాబా సాకోరి నుండి వచ్చిన 5 మగవారిని ఇలా పరిచయం చేశారు. యశ్వంతరావును లేచి నిల్చోమని అడుగుతూ, ఇతడు మహారాజుకి మేర్వాన్కి మధ్య వారధి వంటి వాడు అని చెప్పారు. తరువాత వాఘ్ లేచి నిల్చున్నాడు. ఇతడు వాఘ్ సాకోరి ఆశ్రమంలో చాలా ఏళ్లుగా ఇతడు ఆఫీసు వ్యవహారాలు, ఇతర ఏర్పాట్లు ఎంతో విశ్వాసంతో నిజాయితీగా నిర్వహిస్తున్నాడు. సాకోరి మూల స్తంభాల్లో ఇతడు ఒకడని చెప్పవచ్చు అని చెప్పారు. వసంత్ దేశ్ముఖ్ లేచి నిల్చున్నాడు. బాబా అతని గురించి చెబుతూ, ఇతడే సాకోరి ప్రధాన అర్చకుడు. కానీ ఇతని అర్చక హోదా కూడా నేను ఎదుర్కొనే హింసాయుతమైన మరణాన్ని ఆపలేదు అని చెప్పారు. పురంధరే లేచి నిల్చున్నాడు. సాకోరిలోని అత్యంత విశ్వసనీయమైన మరియు నిజాయితీపరులైన కార్యకర్తల్లో ఇతడొకడు అని బాబా అన్నారు. చివరిలో భరూచా లేచి నిల్చున్నాడు. ఈ వృద్ధ పార్సీ ఫాదర్ భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తాడు. ఉపాసిని మహారాజ్ పాత సన్నిధిలో ఉంటూ దైవ సాక్షాత్కారం కోసం తపిస్తూ ఉంటాడు అని బాబా భరూచాని గురించి చెప్పిన తర్వాత సాకోరి నుండి వచ్చిన ఆ 5 వేదికను వీడి వెళ్ళిపోయారు. బాబా ఇలా కొనసాగించారు. ఇప్పుడు మీరు సావధానులై నేను చెప్పేదానిపై దృష్టి పెట్టండి. జాగరూకతతో ఉండి ఏమాత్రము కునికిపాట్లు పడకండి. నేను మాట్లాడడం, వ్రాయడం మానివేసినప్పటి నుండి అత్యవసరమైనప్పుడు సంతకం చేయడం తప్ప మౌనంతో ఉన్న ఇన్నేళ్లు నేను ఈ అక్షర ఫలకంతో నా పనులు నిర్వహిస్తూ వచ్చాను. 1954 అక్టోబర్ 7వ తేదీ నుండి నేను ఈ అక్షర ఫలకాన్ని కూడా విసర్జించబోతున్నాను. నా ఆలోచనలు వ్యక్తపరిచేందుకు గుస్తాజీ చేసేటట్లుగా నేను వేళ్లతో సైగలు చేయను. అక్టోబర్ 7వ తేదీ నుండి ఈ అక్షర ఫలకం ద్వారా వ్రాయడం గాని చెప్పడం గాని చేయను. వేళ్లతో సైగలు కూడా చేయను. నేను అంతర్ముఖుడినే ఉండబోతున్నాను. ఎప్పటి నుండో మాటి మాటికి మౌన విరమణ చేస్తానని వాగ్దానం చేస్తూ వస్తున్న ఆ సమయం దగ్గర పడినందున ఇప్పుడు నేను ఇలా చెబుతున్నాను. 1954 అక్టోబర్ 7వ తేదీ నుండి నా ప్రస్తుత కార్యకలాపాలన్నింటినీ నేను పూర్తిగా విరమిస్తున్నాను. ఇక ముందు పెద్ద పెద్ద ప్రజా దర్శనాలు, కార్యక్రమాలు, సమావేశాలు, సందేశాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవీ ఉండవు. నేను చెబుతున్న ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించండి. అక్టోబర్ 7వ తేదీ నుండి నాకు ఎటువంటి ఉత్తరాలు రాయకండి. ఎందుకంటే నేను ఇక నుండి ఉత్తరాలు కూడా చూడను. నేను తొందరలోనే శరీరత్యాగం చేయబోతున్నాను కనుక గాడ్గే మహారాజ్ నన్ను పండరీపూర్ తీసుకెళ్లే మహద్భాగ్యాన్ని కలిగిస్తే నేను అతనితో పండరీపూర్ మాత్రం వెళ్తాను. నాకేమి జరగబోతోందో కొద్ది మాటల్లో చెప్పమని మండలి వారు ఈరోజు అర్థించారు. అందుచేత చెబుతున్నాను, నోట్ చేసుకోండి. అక్టోబర్ నెలలో సతారాలో ఉంటూ నేను సాధారణ విశ్రాంత జీవితాన్ని సాగిస్తాను. సాధారణ భోజనం చేస్తూ, ద్రవాలు స్వీకరిస్తూ, శరీర శ్రమ కోసం నడక సాగిస్తూ జీవితాన్ని సాగిస్తాను. సాధారణ భోజనం చేస్తూ, ద్రవాలు స్వీకరిస్తూ,
శరీర శ్రమ కోసం నడక నడుస్తూ జీవితాన్ని సాగిస్తాను. కానీ నేను ముందే చెప్పినట్లు అక్టోబర్ 7వ తేదీ నుండి అక్షర ఫలకాన్ని గాని ఇతర వస్తువులను గాని ఉపయోగించడం జరగదు. 1955 ఏప్రిల్ నెలాఖరుకు నేను తప్పకుండా ఈ శరీరాన్ని త్యజిస్తాను. నవంబర్ నుండి ఏప్రిల్ వరకు 6 నెలల కాలంలో అవతారుని జీవితానికి సంబంధించిన 3 దశలు వ్యక్తమవుతాయి. మొదటిది, చాలా వింతైన తీవ్రమైన వ్యాధి ఈ శరీరానికి సోకుతుంది. నేనింతవరకు చెబుతున్న అవమానమే దీనికి కారణం. రెండవది, ఆకస్మికంగా జరిగే మౌన విరమణతో ఈ అవమానం ముగుస్తుంది. మౌన విరమణతో భగవంతుడు మాత్రమే ఉచ్చరించగల ఆ పదాన్ని నేను ఉచ్చరించడం జరుగుతుంది. ఇక మూడవది, అవమానం స్థానంలో దివ్య వైభవం నెలకొంటుంది. ఇంతవరకు నాలో దాగి ఉన్న అనంతత్వం ఒక్కసారిగా బయటికి చిమ్ముకొచ్చి యావత్ విశ్వమంతా వ్యాపిస్తుంది. డాంకిన్ ఏమైనా అడగాలని చూస్తున్నావా? అంటే 3 రకాల దశలు అన్నారు కదా, కానీ ఈయన 1955లో అని చెప్పారు బాబా. 68-69 వరకు కూడా ఆయన శరీర త్యాగం చేయలేదు కదా. ఆయన చేస్తాను అని చెప్తే సరిగ్గా నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమీ లేదు అన్న, మనకి ఆయన మనకు ఎలా కనబడుతున్నారు? ఆయన సామాన్య మానవుడిగా కనిపిస్తున్నాడు కదా, అవునా? అప్పుడు ఇప్పుడు సామాన్య మానవుడిలా కనిపిస్తాడు ఆయన. అవును. మరి సామాన్య మానవుడిలా కనిపించిన తరువాత ఆయన భగవంతుడు చేయవలసిన పని ఎంతో ఉన్నది ఈ రూపంలో అని తెలిసి కూడా ఏదైనా ప్రకటన చేస్తే దాని అర్థం ఏంటి? అది చెయ్యని దాంతో సమానం అయిపోతాయి. అవతార పురుషుడు తన యొక్క ఏ ప్లాన్ తో వచ్చాడో భూమి మీదకి, ప్లాన్ అంటే ప్రణాళిక అని కాదు, అనేక ప్లేన్స్ లో ఉన్నటువంటి వివిధ భూమికల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి పెట్టాడు ఆయన. మానవ లోకంలో మానవులు సామాన్యులుగా ఉంటారు. వాళ్ళు అంటే ఒక విధంగా వాళ్ళ పరిస్థితి ఏమిటి? వీళ్ళు స్థూల ప్రపంచంలో స్థూలమైన పనులు చేస్తూ భగవంతుడితో పెద్ద కాంటాక్ట్ పెట్టుకోకుండా ఏదో అవసరమనే ఉద్దేశంతో ఆయన నామస్మరణ చేస్తూ ఏదో చేసామని సంతృప్తి పడాలని చేస్తారు. కాబట్టి మానవుల గురించి వాళ్ళు మానవుల గురించి పెద్ద పట్టించుకోరు ఆయన. కానీ భగవంతుడు మానవుడే దిగి వస్తే సద్గురువులు వాళ్ళు భగవంతుడి వాళ్ళు నిలబెట్టవలసిన ఏదైతే బాధ్యత ఉందో చేస్తారు. వాళ్ళు అంతకుమించి చేయరు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు సద్గురువులకి ఏమీ కూడా వాయిస్ ఉండదు. వాళ్ళు వ్యక్తిగతంగా కానీ లేదా ఆయన అనుమతి తీసుకోరు కానీ ఏమైనా చేయడం అంటూ ఉండదు. కాబట్టి అక్కడికి సద్గురువులకు కూడా ఒక విధంగా మానవుల తర్వాత భగవంతుడితో ఉన్నటువంటి కాంటాక్ట్ చాలా తక్కువ. అయితే ఇప్పుడు ఎవరు ఎక్కువ కాంటాక్ట్ లో ఉంటారు ఆయనతో? ఏ ప్రయాణం అయితే ఉన్నత భూమికల్లో ఉన్న వాళ్ళు చేయవలసి ఉన్నదో, అంటే ఫస్ట్ ప్లేన్ నుంచి 7th ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ వరకు కూడా లక్షల మంది ఉన్నారు మోక్ష కాముకులు. వాళ్ళు వివిధ భూమికల్లో ఉంటారు. 1వ భూమిక నుంచి 6వ భూమిక దాటి వరకు కూడా ఆ భూమికలో వాళ్ళు ఉంటూ భగవంతుని యొక్క సాయం కోసం, ఎందుకంటే ఆయన మానవుడు వచ్చాడు కదా, నిరీక్షిస్తూ ఉంటారు.
అలాగ వాళ్ళు నిరీక్షిస్తారని తెలిసి కూడా ఆయన నేను శరీరాన్ని తెలుస్తాను అంటారా? అలాగే అందుకే గాడ్ స్పీక్స్ మనకు అందించాడు, ముందు తెలుసుకోవాలి ఇవన్నీ అన్నారు. ఒకవేళ అంటే ఎవరి కోసం అంటారు? ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుల కోసమే. ఉన్నత స్థాయిలో వాళ్ళ గురించి ఒకవేళ ఈయన అన్న వాళ్ళు పట్టించుకోరు. ఇట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ ది ancient one come down to the earth for the sake of the people, those who are in continuous journey. అందుచేత ఏమిటన్నమాట, మనకి వాళ్ళ చేయవలసింది ఆయన అంతా ఉంది, మనకేం చేయడానికి రాలేదు. యాక్చువల్గా మనం సంస్కారాలతో పునరుద్ధి జననం పునరుద్ధి మరణం అనే ఒక ప్రస్థానంలో ఉన్నాం. అలాగే లక్షల కొద్ది జన్మలు ఎత్తు. కానీ వాళ్ళు అలా కాదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 భూమికలు. ఇవి అనిమ గరిమ మహిమ అన్నటువంటి అవస్థలు. అవి దాటిపోతే 3 భూమికలు దాటితే ఆ 3, 4కి మధ్య ఉన్నటువంటి ప్రశ్న చాలా ప్రమాదకరం. అలాంటి ఆ ప్రమాదకర పరిస్థితులను సత్యసాయి బాబా ముందుకేయారైనా ముందుకెళ్లకుండా. కానీ మస్తులు ఉన్నత భూమికల్లో ఉన్నవాళ్ళు ఆయన కోసమే పుట్టి ఆయనతో ఏకత్వం చెందాలనేటువంటి పూర్తి తాతాతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ గోకొల్లో ఉంటారు. కాబట్టి ఏం చేస్తారు? గమ్మత్తుగా మాట్లాడుతున్నారు చూడండి. చాలా వింతైన తీవ్ర వ్యాధి ఈ శరీరానికి చేరుతుంది, అతనికి కాదు. నేను ఇంతవరకు చెబుతున్న అవమానమే దీనికి కారణం. గమ్మత్తుగా గొడవ మాటలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఆయనకి ఏది తాకలేనా? ఇది ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎన్కంబరెన్సెస్, అన్నిటికీ అతీతుడు ఆయన. ఆయన ది హైయెస్ట్ ఆఫ్ ది అన్నాడు కదా, సర్వోన్నతుడు అన్నాడు కదా. ఎలాగే అక్కడికి కూడా ఆయన దిగుతైపోతాడు అవడానికి లేదు. కాబట్టి బాబా ఏది అన్నా అంతర్లీనంగా అతి ఉన్నతమైనటువంటి పరమార్థానికి చెందిన అంశాలు ఉంటాయి. అది యాక్చువల్గా యథార్థాన్ని చెప్పాలంటే మనకు అనవసరం, ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేం కాబట్టి. కానీ ఇలా చెప్పడంలో వేగిరపరచుట అనే ఒక కార్యం జరుగుతుంది. వేగిరపరచుట అంటే ఏమిటి? పెద్ద పక్షులు దగ్గర అవుతాయి. అంతవరకు స్కూల్స్ జూన్లో రిఓపెనింగ్ అయితే డిసెంబర్లో ఫిబ్రవరి వరకు, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు హ్యాపీగా ఉంటారు మాస్టర్లను పిల్లలను. కానీ ఆ తర్వాత ఒక్కసారి పెద్ద పరీక్షలు ఫిక్స్ చేస్తారు, ఫైనల్ ఎగ్జామినేషన్స్. అప్పుడు అందరికీ అసలు పడుతుంది. కేవలం చదువు కోసమే నేషనల్ ఉన్నట్టు, చదువు కోసమే పిల్లలు ఉన్నట్లు యాక్ట్ చేస్తుంటారు. అదే ఈ ప్రపంచంలో జరుగుతుంది. ఇలాంటి ప్రకటనలు చేసినప్పుడు వివిధ భూమికల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఎలక్ట్ అవుతారు. ఎలక్ట్ అయ్యి ఏదైతే వీళ్ళు ఆయన ద్వారా అనుభవించవలసి ఉందో ఆ అనుభవం ఎక్కడ దూరం అయిపోతుందేమో అని గాబరా అవుతారు. ఆ గాబరా అయినప్పుడు ఆయన కోసం తీవ్రంగా తప్పిస్తారు. సరే, ఆకస్మికంగా జరిగే మౌనవరంతో ఈ అవమానం ముగుస్తుంది. మౌనవరంతో భగవంతుడు మాత్రమే ఉత్సంత గల పదాన్ని నేను ఉత్సంతం జరుగుతుంది. ఎలా ఉచ్చరిస్తాడు మౌనంలో ఉన్నవాడు? జరిగే పనే కాదు. అంతేత అవమాన స్థానంలో దివ్య వైభవం నెలకొంటుంది. దివ్య వైభవం అంటే ఏంటి? ఎవరెవరైతే వివిధ స్థాయిల్లో ఉన్నత భూమికల్లో భగవంతుడితో ఏకత్వాన్ని పొందాలనేటటువంటి నిరీక్షణతో ఉన్నారో అందులో ప్రిపేర్డ్ సోల్స్ ఉంటారు. వాళ్ళకి ఆయనతో ఏకత్వం లభిస్తుంది. అదే దివ్య వైభవం నెలకొనడం అంటే. అప్పుడు ఏమవుతుంది?
నాలో దాగి ఉన్న అనంతత్వం ఒక్కసారిగా బయటకు చిమ్ముకొచ్చి యావత్ విశ్వం అంతా వ్యాపిస్తుందంటారు ఆయన. ఈ అనంతమైనటువంటి ఈ ప్రయాణంలో ఆ ఉన్నత ఆత్మలన్నీ కూడా ఒక్కసారి ప్రక్షాళన ఖాళీ అవ్వాలి. వాళ్ళ జాగాలన్నీ ఖాళీ అవ్వాలి. వేకెన్సీ సరైనది కావాలి. అందుచేత ఏం చేస్తున్నాడైనా నాలో దాగి ఉన్న అనంతత్వం ఒక్కసారిగా బయటకు చిమ్ముకు వచ్చి యావత్ విశ్వం అంతా వ్యాప్తిస్తుంది అంటారు. సరే ఎక్కడ మనకి ఆయన ఎలాగా ఆయన జాగి చేసేస్తాడు అర్థమైందా నానా? అయింది. థ్యాంక్ యూ. ముందుకెళ్ళి డాంకిన్ వేదికపై పిలిచి బాబా అక్షర ఫలకం ద్వారా తాను వ్యక్తం చేసే తన ఆలోచనలను గట్టిగా చదివి చెప్పమన్నారు. బాబా తాను చెప్పదలుచుకున్న దానికి ఆటం బాంబ్ ఉపమానాన్ని ఉపయోగించాలని అనుకున్నారు. ఆటం బాంబు చాలా చిన్నదే అయినప్పటికీ దాని విస్ఫోటనం ఘోర వినాశనాన్ని కలిగిస్తుంది. అదే విధంగా తాను మౌనాన్ని విరమించినప్పుడు ఆధ్యాత్మికతలో ఉత్పన్నమగు విశ్వవ్యాప్తమైన పెనుమార్పులను గురించి ఎవరూ వర్ణించలేరు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి విప్లవాత్మకమైన ఆ మార్పు ఒక్క క్షణంలో జరుగుతుంది. అది ఎవ్వరూ ముందుగా ఊహించిన క్షణంలో సంభవిస్తుంది. ఉన్నట్టుండి భూకంపం వచ్చినప్పుడు ఎవరూ దానికి సన్నద్ధులై ఉండరు. ఎవరూ ఏమీ చేయలేరు. కానీ భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ దానిని అనుభూతి చెందుతారు. అలాగే బాబా మౌన విరమణ గావించినప్పుడు భూకంపాన్ని తలపించేటంత పెద్ద మార్పు ఆధ్యాత్మిక రంగంలో సంభవిస్తుంది. ఆ మార్పు ప్రభావాన్ని ప్రతి వ్యక్తి తన హృదయాంతరాళంలో అనుభూతి చెందడం జరుగుతుంది. సరిపోయింది. ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నాన్న సరిపోయింది. ఇంకా కొనసాగిస్తూ బాబా ఇలా చెప్పారు. నమ్మశక్యంగా అన్నట్లు కనిపించినా ఇలాగే జరుగుతుంది. విశ్వాత్మకమైన నా దివ్య వైభవం నా భౌతిక సన్నిధికి అతి దగ్గరలో మాత్రం వ్యక్తం కాదు. ఆ సమయానికి నేను ఈ భూపైన ఎక్కడున్నా సరే ఆ దగ్గరలో మాత్రం వైభవ ప్రకటీకరణ జరగదు. ఆ వైభవ సమయంలో సమస్త జనావళి ప్రపంచవ్యాప్తంగా ఆ వైభవ ప్రాభవాన్ని అనుభూతి పొందుతారు. కానీ నా చుట్టూ ఉన్న వారెవరు దానికి ప్రభావితులు కారు. ఆ సమయంలో అక్కడున్నవారు బాబా పట్ల కేవలం అనాసక్తులుగా ఉండడమే కాకుండా వాస్తవానికి వారు బాబా పట్ల ప్రతికూలంగా ఉంటారు కూడా. ఉదాహరణకు నేను ఆ సమయంలో పూనాలో ఉన్నాను అనుకోండి. నా మండల వారెవరు నా ప్రక్కన ఉండరు. 30-40 మంది ప్రతికూల వర్గానికి చెందిన వారే ఉంటారు. వారి దివ్య వైభవ ప్రాభవాన్ని గాని ఆధ్యాత్మిక పెనుమార్పును గాని అనుభూతి పొందరు. కానీ మిగతా ప్రపంచమంతా అనుభూతి పొందుతుంది. నన్ను కొట్టి చివరికి కత్తులతో పొడిచే సమయంలో నా మండలంలో ఏ ఒక్కరు గాని నా ప్రేమికుల్లో ఏ ఒక్కరు గాని నా చెంత ఉండరు. అయినప్పటికీ నేను మృతి చెందను. సరిపోతుందని చెప్పిన మాటలకి సరిపోతుంది. అయినప్పటికీ నేను మృతి చెందను. నేనెన్నటికీ సనాతుడినే. భగవంతుడు ఒక్కడే సత్యమని, ఇతరమంతా మిథ్య అంటే భ్రాంతి అని మీరంతా గుర్తుంచుకోవాలి. ఇక్కడ క్లియర్ గా చెప్పాడు, నాకు మృతే లేదని. ఈ సమావేశానికి హాజరై జరిగే సంఘటనల గురించి సరైన నిర్ధారిత పదాలను విన్న మీరందరూ గాని, మీలో కొంతమంది గాని, లేదా కనీసం ఏ కొద్ది మంది అయినా గాని నా ప్రేమ సందేశాన్ని ఇతరులకు వ్యాప్తి చేసినట్లయితే సమావేశానికి మీరు హాజరైనందున సార్థకత ఉన్నట్లే. ఇప్పుడు నేను స్పష్టమైన పదజాలంలో వివరించిన మార్పులు, సంభవాలను గురించి ఇతరులకు వివరించినప్పుడే
మీకు సార్థకత చేకూరుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నా అంతిమ ప్రకటన, ఫైనల్ డిక్లరేషన్ 4 భాషల్లో చదివి వినిపించడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మీరు మీ స్థలాలకు వెళ్ళిపోవచ్చును. రేపటి మధ్యాహ్నానికల్లా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఈ రోజు రాత్రి భోజనం తర్వాత నా సాకోరీ పర్యటనకు సంబంధించిన ఫోటోలు చూపిస్తారు. కానీ ఒక విషయం, బాబాను ఆలింగనం చేసుకోవడానికి గాని, పూలమాలలు వేసేందుకు గాని, బాబాను ఏమైనా అర్థించడానికి గాని ఎటువంటి ప్రయత్నం చేయకండి. గోళీలు ఆడాలని ఎవరికైనా అనిపిస్తే వారు రావచ్చు. చాలా అద్భుతమైన, భగవంతుడు మాట్లాడితే ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు ఆయన. మనం సామాన్యులు కాబట్టి ఆ లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోలేము. చూడండి, బాబాను ఆలింగనం చేసుకోవడానికి కానీ, పూలమాలలు వేసేందుకు కానీ, బాబాను ఏమైనా అర్థించడానికి కానీ ఎటువంటి ప్రయత్నం చేయకండి. నాతో గోళీలాడాలని ఎవరికైనా అనిపిస్తే వారు రావచ్చు. గోళీలు అంటే గోళాలన్నమాట. ఎంత అద్భుతంగా మాట్లాడతారో బాబాకే తెలియదు. అంటే ఈ లోతుల్లోకి అర్థం చేసుకోవడానికి అందరూ ప్రయత్నించారు నాన్న. ఒక విధంగా చెప్పాలంటే ఈ పనిముట్టు నా బంధు అనుకుని ఆయన పాదాలు పట్టుకున్నలాగా ఉన్నది కాబట్టి అతి ఉన్నతమైన విషయాల్ని ఆయన అవగాహనకు వచ్చేటట్టు చేస్తున్నాడు. ముందుకెళ్ళాను. ఆనాటి ఉదయపు సమావేశం 11:45 ముగిసింది. బాబా వంటశాలలోకి వెళ్ళి అప్పటికే కలిపి ఉంచిన గోధుమ పిండి ముద్దను తీసుకొని పూరీకర్రతో పూరీలు వత్తసాగారు. పూరీలు ఒత్తుతున్న మిగతా వారు బాబా వేగాన్ని అందుకోలేకపోయారు. వడ్డలను బాబా తన సహాయాన్ని అందించారు. జగన్ భోజనపు ఏర్పాట్లు బ్రహ్మాండంగా నిర్వహించాడు. అది అతనికి బాబా ఇచ్చిన కానుక. రాత్రింబవళ్ళు శ్రమపడి 1000 మందికి పైగా జనానికి కావలసిన భోజనాల ఏర్పాట్లు చేసే కార్యక్రమాన్ని అతను శ్రద్ధగా పర్యవేక్షించారు. అక్కడ ఒక ఫోటో ఉంది, 5063 పేజీలో. ప్రేమికులు ప్రసాదం పంచుతూ, మెహరాబాద్, సెప్టెంబర్ 30, 1954. చూడండి, ఇక్కడ క్లియర్ గా బాబా చెప్పిన విషయం ఏంటంటే భోజనాలు అని ఎక్కడ చెప్పలే. ప్రేమికులకు ప్రసాదం పంచుతూ అన్నారు బాబా. అక్కడ ఫోటో ఉంది. జై బాబా. బాబా తన ప్రేమికులకు స్వయంగా పూరీలు వడ్డించసాగారు. ఒక టేబుల్ నుండి మరొక టేబుల్కి వడివడిగా నడుస్తూ బాబా పూరీలు వడ్డించారు. పుకారు ఏడుస్తూ, బాబా ఇప్పుడే శరీరాన్ని విడిచిపెట్టవద్దు, ఈ ప్రపంచానికి మీ అవసరం ఎంతో ఉంది. ఒకవేళ మీరు శరీరాన్ని విడిచిపెట్టడమే ఆవశ్యకమైతే ముందుగా మమ్మల్ని ఈ ప్రపంచం నుండి పంపించేయండి, అప్పుడు మీరు వెళ్ళవచ్చు అని బ్రతిమలాడాడు. అవును, హనుమంతుడు విశ్వకార్య నిర్వహణలో ఆయనకెత్తే బాధ్యత, ఈయనకెత్తే బాధ్యత పుకార్కి. అందుకని ఎవ్వరూ అడగండి, ఆయన అడిగాడు. ఆయన ఎలా అన్నాడు? ఇప్పుడే విడిచిపెట్టవద్దు శరీరం అంటాడు. ఇచ్చట జరగవలసింది ముందు చాలా ఉంది. బాబా ఏం చేయాలో, ఏం చేస్తారో హనుమంతుడు తెలుస్తుంది ముందు వచ్చేది. అందుకని ఆయన ఒకవేళ మీరు శరీరాన్ని విడిచిపెట్టడమే ఆవశ్యకం అయితే ముందుగా మమ్మల్ని ప్రపంచం నుండి పంపించే కదా. పుకార్ని మీరు చూడలేదేమో, కానీ మూర్తి భవించిన ప్రేమకు చిహ్నం ఆయన దేహం. ఆయనతో ఇదిగా 1, 2, 3 రోజులు పుకార్తో, గులాబ్ పాంచులతో. అంటే మీకు ఎందుకంటే ఈ అనుభవాన్ని పంచాలని బాబా శాసిస్తున్నానంటే, మనం చూడండి, ఈ ప్రపంచంలో ఒక మహాభక్తుడు ఉన్నాడు అనుకోండి. ఆ మహాభక్తుడు ఎలా ఉంటాడు? మహాభక్తుడిలా బయటికి కనిపించడు, ఎందుకు పనికిరాని వాళ్ళ కనిపిస్తాడు. అయితే ఆ మహాభక్తుడికి
భగవంతుని యొక్క నిర్ణయం ప్రకారం ఎవరిని కలిసి కలిసి కలవవలసిన అవసరం ఉందో, ఎవరితో పని చేయవలసిన అవసరం ఉందో అది తెలుస్తుంది. కాబట్టి వాడు ఆ మహాభక్తుడు తనంత తానుగా అట్టి వ్యక్తుల్ని వెతుక్కుంటూ వెళ్ళి కలుస్తాడు. కానీ ఈ మిగతా ప్రపంచానికి వాళ్ళు ఎలా కనిపిస్తారంటే ఎందుకు కొరగాని వాళ్ళగా, పనికి మాలిన వాళ్ళగా కనిపిస్తారు. మనం ఈ ప్రపంచంలో మంచిగా 199.9 మంది భౌతికంగా ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళ కోసం, భౌతికంగా బాగా డబ్బు సంపాదించి మేడల్లో ఉన్న వాళ్ళ కోసం, భౌతికంగా వివిధ కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళ కోసం, భౌతికంగా రకరకాలుగా తిరుగుతున్న వాళ్ళ కోసం, వాళ్ళతో ఫోటోలు దిగడానికి, వాళ్ళతో దగ్గర అవ్వడానికి చూస్తారు. ఎంత దురదృష్టకరమైన పరిస్థితితో చూడండి. యథార్థమైనటువంటి ఎవడైతే భగవద్భక్తులు ఉంటాడో వాడు ఈ పక్కన ఉన్నా నువ్వు చూడలేవు. ఎందువల్ల నీకు దేవుడి మీద ఎక్కువ ధ్యాస ఉంటే కదా వాడిని పోలుస్తావు, లేకపోతే వేడి పోలుస్తావు. అందుచేత మనం ఈ చరిత్ర కేవలం చరిత్ర మాత్రమే కాదు, మానవ జీవన గమ్యానికి ఇదో మార్గదర్శకం, మహోన్నతమైనటువంటి ప్రేరణ. పుస్తకాలు కొన్నవాళ్ళు ఇంత రోజుల్లోకి తెలుసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి వాళ్ళు లేదా ఏ ఇతరులైనా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా తద్వారా భగవన్ మార్గంలో సరైన ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ముందుకెళ్ళినా కానీ అతని మాటలు పెడచెవిన పెడుతూ బాబా తన ప్రేమికుల మంచి చెడ్డలు వాకపు చేస్తూ, నువ్వు భోంచేశావా? ఇంకా కొద్దిగా తిను, కడుపు నిండా భోంచేయి, ఇంకాస్త వేసుకో అంటూ వడ్డన కొనసాగించారు. దేశ్ముఖ్, గాడేకర్ ఇంకా మరికొద్ది మంది కూడా ఉద్వేగ భరితులయ్యారు. బాబా భోజనశాలను విడిచిపెట్టి డాంకిన్ డిస్పెన్సరీ వైపు నడిచారు. జాన్ బాలంటైన్ ఎలా ఉన్నాడో చూడడానికి బయలుదేరారు. ఈ సమావేశానికి వచ్చిన అతనికి సుస్థి చేసింది. అతన్ని చూశాక బాబా హాల్ వైపు నడిచి వెళుతుండగా ఒక హమీర్పూర్ ప్రేమికుడిని బాబా వద్దకు తీసుకువచ్చారు. అతి త్వరలో బాబా తన శరీరాన్ని విడిచిపెడతారన్న విషయం విన్న దగ్గర నుండి ఈ ప్రేమికుడు మాట్లాడడం, తినడం మానేశాడు. తన ప్రక్కన కూర్చోమని చెప్పి బాబా తన స్వహస్తాలతో అతని చేత 2 అరటిపళ్ళు తినిపించారు. హాలులోకి పెద్ద బృందాన్ని పిలిపించి బాబా వారి వైపు నారింజ పళ్లను విసరడం మొదలుపెట్టారు. సోదరుడు జాల్ తప్ప చాలా మంది బాబా విసిరిన నారింజ పళ్లను అందుకోగలిగారు. జాల్ తన చేతికి అందిన పండును పట్టుకోలేక నేలపైకి జారు విడిచాడు. దాన్ని వెనక్కి తీసుకొని బాబా తిరిగి జాల్ వైపు విసిరారు. ఈసారి జాల్ దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. తరువాత బాబా తన ప్రేమికులతో కలిసి గోళీలాడారు. తాకోరీ సందర్శనానికి సంబంధించిన ఫోటోలను వారికి చూపించడం పూర్తయ్యాక భాస్కర్ రాజు, బచ్చుబాయ్ అంటే జే సోనీ అంటారు అతన్ని, రుస్తుం కాకా, మధుసూదన్, డాక్టర్ అబ్దుల్ రెహమాన్ ఘనీ సోదరుడు ఒక్కొక్కరు బాబా ముందు ఒక్కొక్క పాట పాడారు. మధ్యాహ్నం 2:40 సమావేశం జరిగే టెంట్ వద్దకు వెళ్ళి నౌసర్వాన్ సాథా ఉన్నాడా అని బాబా అడిగారు. ఆది సీనియర్తో కలిసి అతను ఎక్కడికో వెళ్ళి 10 నిమిషముల తర్వాత అక్కడికి వచ్చాడు. నౌసర్వాన్ వచ్చేంత వరకు భాస్కర్ రాజు, రామవధనరాజు పాడిన పాటలు విన్నారు బాబా. నమో మెహర్ బాబా, అవతార్ నమో దేవదేవ అనే పాట యొక్క రికార్డులు కూడా వినిపించారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు బాబా ఇచ్చిన అంతిమ ప్రకటన, ఫైనల్ డిక్లరేషన్ 4 భాషల్లో చదవబడింది. ఏరిచ్ ఇంగ్లీష్లోను, దేశ్ముఖ్ మరాఠీలోను, కేశవనిగం హిందీలోను, కుటుంబ శాస్త్రి తెలుగులోను చదివారు. మీరంతా ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీలో ఎక్కువ మంది
ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉండి కూడా మెహరాబాద్ వచ్చారన్న విషయం నాకు తెలుసు. కొంతమంది వేలాది మైళ్ళు ప్రయాణం చేసి, మరికొంతమంది అయితే ఖండాంతరాల నుండి ఈ రోజు మెహరాబాద్లో ఉండేందుకు ఇక్కడికి వచ్చారు. మీరు నా పట్ల ఉన్న గాఢమైన ప్రేమ కారణంగానే మీకెదురైన అవరోధాలను ధైర్యంగా అధిగమించి నా పిలుపును మన్నించి ఈ రోజు నా చెంత ఉండేందుకు మీ స్వీయ సుఖాలని సౌకర్యాలని కూడా త్యజించి వచ్చారు. మీకు నా పట్ల ఉన్న భక్తి ప్రపత్తులకు నేనెంతో ముగ్ధున్నయ్యాను. అటువంటి ప్రేమ మరియు నమ్మకం మీలో ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. ఈ క్షణాన ఇక్కడ ఉండాలని తప్పించే హృదయాలు చాలా ఉన్నా ఈ రోజు మీ మధ్య వారు కనబడట్లేదు. ఇక్కడ ఉండాలన్న వాంఛ వారిలో తీవ్రంగా ఉన్నప్పటికీ ఏదో ఒక కారణంగా సాధ్యపడక రాలేకపోయారన్న సంగతి కూడా నాకు తెలుసు. అందువల్ల ఈ 2 రోజులు ఇక్కడ జరిగిన ప్రతి విషయం పోసగుచ్చినట్లు మీరు చూసింది విన్నది వారికి తెలియజేస్తారని వారు మీపైనే ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఇట్టి విలక్షణమైన అవకాశం లభించడం మీ అదృష్టం. మీరు వారిని నిరాశపరచరని నేను గాఢంగా నమ్ముతున్నాను. ఎంతో ప్రేమ విశ్వాసాలతో మీరిక్కడ ఉన్నప్పటికీ అలాగే నా వ్యక్తిగత సాన్నిధ్యం పొందే అదృష్టం లభించిందని మీరు అనుకుంటున్నప్పటికీ నా పిలుపులోని నిజమైన విశిష్టతను మీరిక్కడ ఉండడంలోని పరమార్థాన్ని గ్రహించవలసిన రీతిలో మీరు ఈ రోజు గ్రహించలేరని కూడా నాకు తెలుసు. ఈ సమావేశం యొక్క విశిష్ట ప్రాధాన్యతను మీకు తెలిసేటట్లు చేసేది కాలం మాత్రమే. అది ఈ రోజు నుండి ఎంతో దూరంలో లేదు. ఎన్నోసార్లు నేను మాటిమాటికి నొక్కి చెప్పిందంతా జరిగి తీరవలసిన సమయం అతి త్వరితగతిన ఆసన్నమవుతోంది. మీలో చాలా మంది ఆ సంఘటనలు వీక్షిస్తారు. ఈ 2 రోజులు మెహరాబాద్లో జరిగిన ప్రతి విషయాన్ని అప్పుడు మీరు జ్ఞాపించుకుంటారు. నేను క్రొత్తదేది స్థాపించడానికి రాలేదు, పాత దానిలో జీవం నింపడానికి నేను వచ్చాను. ఆశ్రమాలు రిట్రీట్లు స్థాపించడానికి నేను రాలేదు. నా విశ్వకార్య నిర్వహణ కోసం వాటిని సృజించడం, నేను తలపెట్టిన ప్రయోజనం నెరవేరగానే వాటిని నిర్మూలించడం నేను పదే పదే చేస్తూనే ఉంటాను. ఈ విషయం ఈ పేరాకి 1 రోమన్ ఫిగర్ 1 రాసుకొని అలాగా ఈ చివరి వరకు ఈ చాలా పెద్ద మెసేజ్ ఇది. ఇక్కడ 1 రాసుకోండి. ఇక్కడ నుంచి అన్నీ మనకు చాలా అవసరమైనవి. బాబా మన కోసమే ప్రత్యేకంగా చెప్పారు. ఇవి మనం మన సహవాసంలో చెప్పుకోవాల్సి ఉంటుంది. నాకు మరుపు ఎక్కువ కాబట్టి నేను మర్చిపోయే ప్రమాదం ఉంది కనుక నేను ఇప్పుడు ఈ 12వ భాగంలో 5065వ పేజీ నేను కొత్తదేది స్థాపించడానికి రాలేదు అన్న దగ్గర నుంచి 5070లో పై నుంచి 2వ పేరా వరకు అంటే ఇంచుమించుగా ఒక బాబా దగ్గర రాగానే ప్రసాదాలు నోట్లోకి ఆలింగనం చేసుకున్నారు. ఇక్కడ 72, 71, 71 వరకు నువ్వు కూడా అంటే 71 లాస్ట్ పేరా. అప్పుడు బాబా ప్రాక్పశ్చిమ సమర్పితులు ప్రతి ఒక్కరికి ప్రసాదాన్ని పంచాలని దగ్గర నుంచి అన్ని పేరా వరకు కూడా 1, 2, 3, 4 అంటే 50, 65 నుంచి 50, 71 వరకు ఇవన్నీ కూడా నువ్వు కొంచెం జిరాక్స్ తీసి అది ఇచ్చితే మనం మంత్లీ సహవాసం చెప్పుకుందాం. అలాగే ఓకే, ముందుకు వెళ్ళిపో. ఈ విశ్వమే నా ఆశ్రమం.
ప్రతి హృదయము నా నివాసమే. నేను తప్ప అన్యమేదీ ఉండని హృదయాల్లో మాత్రమే నేను ప్రకటితమవుతాను. ప్రేమయే నా విశ్వవ్యాప్తమైన మతం. అట్టి నా ప్రేమ మతం కనుమరుగై ప్రాధాన్యతను కోల్పోతున్న చివరి క్షణాల్లో నేను దానికి జీవం పోసేందుకు వస్తాను. మతం పేరు మీద చలామణి అయ్యే సిద్ధాంతాల డొల్లతనాన్ని, కర్మకాండల పేరుతో మతాల గొంతు నొక్కే మత సాంప్రదాయాల నిరర్ధకత్వాన్ని నేను ఎండగడతాను. అసలు ఎంత గాఢంగా ఉన్నాయో ఇవన్నీ. చాలా చాలా గొప్ప గొప్ప సంగతి, గొప్ప సందేశాలు నాన్న. అందుకని ఈ మన యొక్క ఆ సాహసం మనం చెప్పుకోవాల్సింది. ఇప్పుడు మామూలు సరి ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా ఉన్న గందరగోళం, అశాంతి ప్రజల మనస్సులో మరింత అధికార వ్యామోహాన్ని, కీర్తి సంపదల పట్ల పెచ్చుమీరిన దురాశను నింపాయి. తత్ఫలితంగా వ్యక్తుల్లో చెప్పలేని బాధ, ద్వేషం, అసూయ, భయం, ఆశాభంగం మరింతగా బయటకు వస్తున్నాయి. ఒక ప్రక్క శాంతిని, సమృద్ధిని వ్యాప్తి చేస్తూ చిరకాలం నిలిచే ఆనందం నెలకొనాలన్న ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, మరొక ప్రక్క ప్రపంచంలో బాధ తారాస్థాయికి చేరుకుంది. శాశ్వత ఆనందాన్ని, లాస్టింగ్ హ్యాపీనెస్ క్షణకాలం పాటు పొందాలన్నా కూడా మొదట అందరిలోనూ ఉన్న భగవంతునికి అంతా తెలుసు అనే విషయం గ్రహించాలి. ప్రతిచర్య చేసేది కేవలం భగవంతుడేనని, లెక్కలేని సజీవ ప్రాణుల్లో, నిర్జీవ పదార్థాల్లో మానవ రూపంలో ఉన్నది కూడా భగవంతుడేనని, అలా వివిధ రూపాల్లో ఉంటూ నానా విధములైన దుఃఖానుభవాల్ని పొందేది కూడా ఆ భగవంతుడేనని మానవుడు గ్రహించాలి. ఆ విధంగా మాయలో మనిషి అనుభవించే బాధలను తారాస్థాయికి తీసుకెళ్లేవాడు భగవంతుడే. మాయలో ఉన్న బాధలను తొలగించేవాడు, అలాగే మాయలో సంతోష శిఖరాన్ని అధిరోహింపజేసేవాడు కూడా ఆ భగవంతుడే. ఇది ఒక్కటి చెప్పండి ఒకసారి. జై బాబా. జై బాబా. అయిపోయింది ప్రేమ. లేదు, ఈ ఒక్క పేరా చెప్పండి, 5వ పేరా, శాశ్వత ఆనందాన్ని, లాస్టింగ్ హ్యాపీనెస్. అది ఒక్కసారి చెప్పండి ఆ పేరా. అది ఒక్కటే. అంటే ఇప్పుడు మిగతావన్నీ చెప్పొచ్చు. అంటే ఈ లాస్టింగ్ హ్యాపీనెస్ ఆ పేరా చెప్తానైతే. ఆ పేరా ప్రస్తుతం. శాశ్వత ఆనందాన్ని క్షణకాలం పాటు పొందాలన్నా మొదట అందరిలోనూ ఉన్న భగవంతుడికి అంతా తెలుసు అనే విషయం గ్రహించాలి. అంటే ఇంతవరకు గ్రహింపుకు రాలేదు. శాశ్వత ఆనందాన్ని క్షణకాలం కూడా ఇంతవరకు ఈ ప్రపంచంలో సామాన్య మానవుడవుడు పొందలేదు. అయితే ఎందుకు పొందలేదు? కారణం ఏమిటి? వీడు క్షణికానందానికి పరవశుడై దాని వ్యామోహంలో ఉండిపోతూ ఉన్నాడు ప్రతి జన్మలో కూడా. ఎంత క్షణికానందానికి మనం స్టూప్ అయిపోయామంటే ప్రతి జన్మ కూడా అందువల్ల వృధా అయిపోతుంది. అందుచేత ఇక్కడ అందరిలో ఉన్న భగవంతునికి అంతా తెలుసు అనే విషయం గ్రహించాలి. ముందు మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయనకంతా తెలుసు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇప్పుడు ఎంత దూరం అయిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అనే భావాలు మనలో ఉంటాయి. అంచేత
భగవంతునికి అంతా తెలుసుకునే విషయం గ్రహించాలా. ఇది గ్రహింపు అనేది ఎప్పుడు నీకు కలుగుతుంది చెప్తాను. డాక్టర్ బాగులేదని హాస్పిటల్కి వెళ్తే అన్ని పరీక్షలు చేసి ఆ వచ్చిన వాళ్ళతో ఫ్యామిలీ చెప్తారు, అమ్మా పరిస్థితి విషమించింది, మరి మన చేతులు ఏమీ లేదు అని అన్నారు అనుకోండి. అంతవరకు ఆయన గురించి తప్పించినటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్లు, అంతవరకు ఆ పరిస్థితి వరకు ఆ పేషెంట్ ప్రవర్తించే తీరు, ఆయనలో ఉన్నటువంటి ఆ ఏవైతే ఉండకుండా ఉన్నాయో వాటి యొక్క ప్రభావం అలాగే ఉంటాయి. అక్కడి నుంచి దాని మీద ఒక ఆలోచన, ఒక వ్యథ, ఒక తీరని బాధ బయలుదేరుతుంది. ఆ పరిస్థితి వచ్చే వరకు మానవులు మారరు, ఎవరు మారరు. అందువల్ల చర్య ప్రతిచర్య చేసేది కేవలం భగవంతుడేనని, లెక్కలేని సజీవ ప్రాణుల్లో నిర్జీవ పదార్థాలు మారు రూపంలో కూడా భగవంతుడేనని, అలా వివిధ రూపాల్లో ఉంటూ నానా విధాలైన సుఖ దుఃఖ భావాన్ని పొందేది కూడా ఆ భగవంతుడేనని మానవులు గ్రహించాలి. ఇక్కడ మనం లేవు, యథార్థానికి మనం లేవు, ఉన్నాం అనుకొని. అందుకే బాబా ఏమంటాడు, నాతో ఉండండి అంటాడు. నాతో ఉండండి అంటే మనం ఏమనుకుంటున్నాం, మనం ఎంతో దృష్టివంతులు అనుకుంటున్నాం. కాదు. ఒక జైల్లో ఉన్న ఖైదీకి జైలు వచ్చి నువ్వు జైల్లో ఉన్నావు అని బాధపడకు, నేనున్నాను అన్నాడు అనుకోండి. ఆ ఖైదీకి ఎలాగంటే ఆ మాట వగలమవుతుంది, అగమ్య గోచరంగా కనబడుతుంది. ఆ స్థితికి మానవుడు చేరిపోయాడు. ఒక చక్కని ఓదార్పు మాటను కూడా, దాని లోతును కూడా తెలుసుకోలేనటువంటి దుర్భర పరిస్థితికి చేరుకున్నాడు మానవుడు. అందుచేత నానా విధములైన సుఖ దుఃఖానుభవాల్ని పొందేది కూడా ఆ భగవంతుడే అని మానవుడు గ్రహించాలి. మనం లేం. ఈ భావన రాన్నాడు మెహర్బాబా ప్రేమికుల్లో ఏ ఒక్కరు కూడా ఏమీ పొందలేరు. ఈ భావన రావాలి. ఆ విధంగా మాయలో మనిషి అనుభవించే బాధలను తారస్థాయికి వెళ్ళేవాడు భగవంతుడే. మాయలో ఉన్న మనిషికి వీడేమనుకుంటున్నాడు, అసలు మాయలో ఉన్న భావన అనుకుంటుంది కదా. మనం చాలా పుస్తకాలు ఇలా విపూకరించుకుంటూ ఇలా వచ్చాం కాబట్టి ఒకవేళ మనకి మాటలు అర్థం కావడానికి అవకాశం ఉండొచ్చు. కానీ మిగిలిన వాళ్ళకి అంటే ఈ పుస్తకంలో ఆయన ఉన్నాడు, ప్రతి అక్షరంలో ఆయన ఉన్నాడు. ఆ అక్షరాలు చదివించేది, ఆ అక్షరాల్లో లక్షల భావాలు కూడా మనకు తెలియజేసేది, ఆ భావాల వెనుక మన జీవితం యొక్క స్థితిగతులు తెలిసేది ఆయనకి, మనకు కాదు. అందువల్ల మాయలో ఉన్న బాధలను తొలగించేవాడు, అలాగే మాయలో సంతోషకరాన్ని అనుభవింపజేసేవాడు కూడా ఆ భగవంతుడే. భగవంతుడు అన్నటువంటి ఆ విషయాన్ని మనం తినే పకోడీకి ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదు. అన్యతా భావించండి. మనం తింటే పకోడీ దానికి ఇచ్చిన ప్రాధాన్యత కూడా భగవంతుడికి ఇవ్వడం లేదు మనం. అందువల్ల ఏమవుతుంది, ఎన్నాళ్ళు మానవుడిగా కాలు పుట్టుకల మధ్య నలిగిపోతున్నాడు తప్ప మనిషి. ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు, ఒక్క అడుగు ఆయన ముందుకు వచ్చి తీసుకెళ్ళలేకపోతున్నాడు. ఆయన మన కోసం వచ్చాడు. నువ్వు ఏమాత్రం ఒక్క అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నిస్తే 10 అడుగులు నీ ముందుకు వస్తాను ఆయన.
ఎవరు ప్రయత్నం చేస్తున్నామండి? లేదు. అందువల్ల ఏమవుతుంది, భ్రాంతి ఎన్ని రకాలుగా వ్యక్తమైనా అది కళవలకు భ్రాంతిగానే ఉంటుంది అని చెప్పారు. నాన్న చదువు టైం అయిపోతుంది. టైం అయింది. సరే, అయితే ఇక్కడ ఈ శాస్త్రాన్ని అనే ప్రేరాన్ని మనం రాసుకుందాం. ఇదంతా కూడా నువ్వు జిరాక్స్ కాపీలు వీలైతే అందరికీ కూడా ఎంతవరకు వచ్చే చెప్పే కదా నీకు. అవును సార్, మొత్తం అవన్నీ మొత్తం 5,071 5,065 నుంచి 71 వరకు ఆ పేజీలు 2 చుక్కలా తీసి మన కాన్ఫరెన్స్ రెడీ చేయనా? అలాగే. యాక్చువల్ గా ఈ అంతిమ ప్రకటన 22 పేరాలు ఉంది. అంతిమ ప్రకటన అనేటువంటిది 22 పేరాలు ఉంది. ఇది 22 అంటే 5,070లో పైన ఉన్నటువంటి పేర, తర్వాత పేర కొద్ది సమయంలోనే అని పేర ఉంది కదా. 65 to 71 70 65 to 71 71 మీద ఒక దాకా బాబా దగ్గర లాగానే ప్రసాదం పెట్టి ఆలోచన చూస్తున్నాను అంతవరకు. అవును. 71 మీద 2 లైన్లు. అవునవునవును. మిగతావన్నీ కంటిన్యూగా ఉంటాయి. ఏనా? అవును అవును. అది కొంచెం అందరికీ రెడీ చేసి అంటే అందరికీ అంటే కథలు జరిగిన వాళ్ళకి, ఆ ఓపిక ఉన్న వాళ్ళకి అడిగే కదా. జై బాబా, జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై బాబా. అందరికీ